మీరు రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు మీ కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ జరిగితే ఏం చేస్తారు? ఒకసారి కాదు పదే పదే మీ కళ్ళ ముందు ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే మీరు ఏం చేస్తారు? అలా చూస్తూ ఉంటారా, లేకపోతే మీరు ఏదో ఒకటి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారా? ఈ కథ అలాంటి ఒక మనిషిది. మన కథలో హీరో ఒక కొత్త ఇల్లు కొనుక్కుంటాడు అనమాట. తన ఫ్యామిలీ మొత్తాన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తాడు. పల్లెటూరు పక్కన ప్రశాంతంగా ఉంటుంది, మంచి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి కొనుక్కుంటాడు. అదే సమయంలో వాళ్ళ ఇంటి ముందు ఒక రోడ్డు ఉంటుంది అనమాట. ఒక మలుపు ఉంటుంది. ఆ మలుపు దగ్గర నిత్యం యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. అలా జరుగుతూ ఉన్నప్పుడు మన కథలో హీరో ఏం చేస్తాడు? ముందు సహజంగా జరిగింది అనుకుంటాడు. మెల్లమెల్లగా ఆ యాక్సిడెంట్లు ఆపాలని చెప్పేసి హీరో మనసులో ఒక వింత కోరిక వచ్చేస్తుంది. ఆ కోరిక ఏంటి అనేది సినిమా కథ. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా కూడా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఇలాంటి సినిమా అసలు చూసుంటారు కాబట్టి ఈ వీడియోని అసలు మిస్ అవ్వకండి. సినిమా పేరు ఏంటంటే షార్ప్ కార్నర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కారులో వెళ్తున్న మన కథలో హీరో హీరోయిన్ చూపిస్తారు. వీళ్ళిద్దరికి ఒక పిల్లాడు కూడా ఉంటాడు అనమాట. వీళ్ళు ఏంటంటే సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోయి సిటీకి దూరంగా ఉన్న ఒక విలేజ్ లో ఒక సొంత ఇల్లు కొనుక్కుంటారు. అంతేకాకుండా ఆ ఇంటికి ఇప్పుడు వీళ్ళు షిఫ్ట్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు చూసి వీళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడతారు. ఎందుకంటే ఎవరికైనా సొంత ఇల్లు అంటే ఒక ఎమోషన్ కదా. మనం కూడా సొంత ఇల్లు కొనుక్కున్నాం అని చెప్పేసి వీళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడతారు. అందులోని సిటీకి దూరంగా కావటం వల్ల అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా హీరో హీరోయిన్ ఇద్దరు ఏమనుకుంటారంటే ఈ ఇంటి వెనకాల మనం ఒక గోల్ఫ్ కోర్ట్ క్రియేట్ చేసుకుందాం, అక్కడ చక్కగా ఆడుకుందాం అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా తప్పకుండా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో వాళ్ళ పిల్లాడికి ఏమో నిద్ర రాదనమాట. ఎందుకంటే కొత్త ప్లేస్ కదా. అందుకని హీరో వెళ్ళి నువ్వేం కంగారు పడకు, ఇది మన ఇల్లు కూడా కాదు, నీ ఇల్లు, నువ్వు నీ ఇంట్లో ఉండిపోతే ఎలాగా, ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి తన పిల్లాన్ని పడుకోబెడతాడు. దాంతో ఆ బొడ్డోడు కూడా నిద్రపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమో యోగా చేసుకుంటుంది. మరో పక్క మన కథలో హీరో ఏమో చక్కగా వైన్ తాగుతూ ఉంటాడు నైట్ పూట. అలా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అనమాట. ఈ ఇంటిని ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి, మన కెరీర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో మెల్లగా హీరో హీరోయిన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకేముంటుంది, చక్కగా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అలాగే రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిన టైంలో సడన్ గా ఒక పెద్ద టైర్ వచ్చేసి అద్దాలని బద్దలు కొట్టేసుకొని ఆ టైర్ ఇంట్లో లోపలికి వచ్చి పడుతుంది. దాంతో ఆ సౌండ్ విన్న హీరో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోయి వాళ్ళు ప్రెజెంట్ లోకి వస్తారనమాట. వచ్చిన తర్వాత లెగిసి చూస్తే వీళ్ళ ఇంటి ఎదురుగా ఒక చెట్టు ఉంటుందన్నమాట. ఆ చెట్టుని ఒక కారు గుద్దేసుకుని యాక్సిడెంట్ అవుతుంది. అంతేకాకుండా ఆ కారులో కుర్రాడు కూడా చనిపోతాడు. ఇది చూసిన తర్వాత వీళ్ళిద్దరికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇదేంట్రా కొత్త ఇల్లు కొనుక్కుంటే శుభం అంటూ ఒకటి చనిపోయాడు ఎక్కడ అని చెప్పేసి బాధపడతారు. కట్ చేస్తే మరుసటి రోజు యాజ్ ఇట్ ఈస్ గా హీరో డ్యూటీకి వెళ్తాడు. అంతేకాకుండా హీరో పిల్లాడు స్కూల్కి వెళ్తాడు. మరో పక్క మన కథలో హీరోయిన్ కూడా తను ఒక థెరపిస్ట్ అనమాట. అందుకని తన డ్యూటీకి తాను వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఆఫీస్కి వెళ్ళినా సరే ఈ యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ యాక్సిడెంట్ గురించి న్యూస్ లో కూడా రాస్తారనమాట. దాంతో దాని గురించి చదువుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లే దారిలో తన భార్యని తన కొడుకుని పికప్ చేసుకుని హీరో ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళ ఇంటి ముందు జరిగిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి అదేదో జరిగిపోయింది, దాని గురించి ఆపేయండి, ఇంకా సొంతగా ఇల్లు కొనుక్కున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం, మళ్ళీ మళ్ళీ ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తారని చెప్పి అంటంతో హీరోకి అర్థం అవుతుంది హీరోయిన్ కూడా ఈ విషయంలో ఎంతో బాధపడుతుందని చెప్పేసి. ఆ తర్వాత ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ హీరోకి మాత్రం ఏదో మనసులో అలా తొలిచేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు కనిపించరు. ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి చూస్తే ఇంటి ఎదురుగా కరెక్ట్ గా ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా చూసి ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాన్ని తీసుకుని లోపలికి వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరో కూడా సర్లే అని చెప్పేసి బయట ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి నేను ఒక పిల్లాడి చనిపోయాడు కదా, ఆ పిల్లాడి వాళ్ళ అమ్మ నాన్న కుటుంబ సభ్యులందరూ వచ్చేసి వాడికి ఒక మెమోరియల్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. హీరో కూడా మెల్లగా అక్కడికి వచ్చి చూస్తే ఆ పిల్లాడికి పాపం కేవలం 18 సంవత్సరాలే. పాపం వాడికి 18 సంవత్సరాల వయసులో చనిపోయాడని చెప్పేసి హీరో కూడా బాధపడతాడు. అయినా అసలు ఇక్కడ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందని చెప్పేసి హీరో మొత్తం చెక్ చేసి చూస్తే అక్కడ ఒక బోర్డు ఉంటుంది ఆల్రెడీ, ఇక్కడ కరువుగా ఉంది రోడ్ అని చెప్పేసి. కానీ ఆ బోర్డు మాత్రం చెట్టల్లో మునిగిపోయి ఉంటుంది అనమాట, బయట ఎవరికి కనిపించదు. సో దీనివల్ల ఈ పిల్లాడికి యాక్సిడెంట్ అయిందేమో అని చెప్పేసి హీరో ఆలోచించుకుని ఇంటికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీసులో ఉన్నప్పుడు కూడా పని చేయకుండా ఆ పిల్లాడి యాక్సిడెంట్ చనిపోయాడు కదా, ఆ పిల్లాడి సోషల్ మీడియా అకౌంట్లన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. అదంతా చూసి బాధపడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో కొత్తగా ఇల్లు కొన్నాడు కదా, అందుకని తన ఫ్రెండ్స్ ని పార్టీకి పిలుస్తాడు అనమాట. అందరూ ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉంటారు, అంటే పార్టీ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా హీరో మాత్రం సైలెంట్ గా అలా తింటూ ఉంటాడు అనమాట. కానీ మిగిలిన వాళ్ళు హీరో హీరోయిన్ ని కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. మీకంటూ సొంత ఇల్లు కొనుక్కున్నారు, ఇక మీదట మీరు హ్యాపీగా ఉంటారని చెప్పేసి. కానీ హీరో మాత్రం మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి యాక్సిడెంట్ లో చనిపోయాడు, పాపం వాడి వయసు 18 సంవత్సరాలు, వాడు మంచి స్పోర్ట్స్ మ్యాన్ కూడా అని చెప్పేసి వాడి గురించే మాట్లాడుతూ ఉంటాడు. దాంతో పార్టీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఈ విషయం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పేసి. అయినా సరే హీరో మాత్రం ఆ పిల్లాడి గురించే మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో పార్టీకి వచ్చిన వాళ్ళలో కొంతమంది మాత్రం టాపిక్ డైవర్ట్ చేసి వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అందరి మూడు మారిపోతుంది అనమాట. ఆ తర్వాత పార్టీ అంతా అయిపోయి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాకపోతే హీరోయిన్ మాత్రం హీరోని అడుగుతుంది, నువ్వు ఆ పిల్లాడి గురించి అంతగా మాట్లాడుతున్నావు కాబట్టి అసలు నీకు ఆ పిల్లాడి గురించి ఏం తెలుసు, ఎలా తెలుసు అని చెప్పి అనడంతో ఏమీ లేదు, వాడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాను, పాపం ఆ పిల్లాడు చనిపోయాడు కదా అని చెప్పేసి అనడంతో హీరోయిన్ కి అర్థం అవుతుంది తన హస్బెండ్
హస్బెండ్ బాగా డిప్రెషన్ లో ఉన్నాడని చెప్పేసి తను ఒక థెరపిస్ట్ కదా, తనలాగే పనిచేసి ఇంకో థెరపిస్ట్ ఉంటాడు తన కోలిగ్ పీటర్ అని చెప్పేసి నువ్వు అర్జెంట్ గా తనని మీట్ అవ్వని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో ఏం చేస్తాడంటే ఒక చెట్లు కట్ చేసే మిషన్ తీసుకెళ్లి ఆ రోడ్డు పక్కన సైన్ బోర్డు ఉంది కదా, ఇక్కడ ఒక కరువు రోడ్డు ఉందని చెప్పేసి ఆ బోర్డు కనిపించేలాగా చుట్టూ ఉన్న చెట్లన్నీ కట్ చేస్తాడు. సో దాంతో బోర్డు బాగా కనిపిస్తుంది అనమాట. ఇక మీద ఇటువంటి యాక్సిడెంట్ జరగదని చెప్పేసి హీరో అక్కడ నుంచి తన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో వాళ్ళ ఫ్యామిలీ ఎంతగానో ఆనందంగా ఉంటారు. ఎందుకంటే కొత్త ఇల్లు, ఆ యాక్సిడెంట్ జరిగి కూడా చాలా రోజులు అవుతుంది అనమాట. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఆ పాత విషయాలన్నీ మర్చిపోయి. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో ప్రశాంతంగా వంట చేసుకుంటూ ఉంటాడు, పెళ్ళాడు చదువుకుంటూ ఉంటాడు. హీరోయిన్ కూడా ప్రశాంతంగా తన పనిలో తన నిమగ్నం అయిపోతుంది అనమాట. కానీ సడన్ గా మళ్ళీ బయట ఒక పెద్ద సౌండ్ వస్తుంది. హీరో పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే 2 కార్లు యాక్సిడెంట్ అయిపోతాయి అనమాట. అందులో ఒక కారుడు మాత్రం అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఉంటే నా మీద కేసు అవుతుందని చెప్పేసి హీరో కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తాడు. ఆ తర్వాత కారు లోపల ఒక ఆయన ఏంటంటే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే పోలీసులకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు. అంతేకాకుండా వాళ్ళు వచ్చేంత వరకు కొంచెం ఒప్పుతూ ఉన్నానండి, ఎలాగోలా అంబులెన్స్ కూడా తీసుకొస్తారు వాళ్ళని చెప్పడంతో అతను కూడా ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అనుకోకుండా బ్లడ్ బాగా లాస్ అయిపోవటం వల్ల అతను అక్కడే చనిపోతాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. అదే సమయంలో ఆయన పక్కన ఒక ఫోన్ ఉంటుందన్నమాట. ఆ ఫోన్ లో అలీసా అని ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కూడా హీరో తీసుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి పోలీసులు వస్తారు. దాంతో హీరో ఆ ఫోన్ ని జేబులో పెట్టుకుంటాడు. పోలీసులు వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత హీరో ఇంట్లోకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఏముంటుందంటే ఇక్కడ ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా, మనం ఇక్కడ ఉండటం అవసరం అని చెప్పేసి అనడంతో హీరో మాత్రం దాని గురించి బాధపడకుండా తనని ఎలాగైనా కాపాడుండాల్సింది, అతను న్యాయంగా చనిపోయాడని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. అందులోనూ 2 యాక్సిడెంట్లు జరిగినంత మాత్రాన మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, అలా వెళ్ళిపోతే మనంత మూర్ఖులు ఎవరు ఉంటారని చెప్పేసి అనడంతో హీరోయిన్ కూడా హీరో మీద కోపంతో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫోన్ దొరికింది కదా అతనికి. అలీసా అని ఒక అమ్మాయి ఫోన్ చేసింది కదా, ఆ చనిపోయిన అతను ఫోను, ఆ ఫోన్ కంప్యూటర్ కనెక్ట్ చేసి అందులో ఉన్న ఫొటోస్ వీడియోస్ అని చూస్తాడు. చనిపోయిన అతను ఒక గోల్ఫ్ ప్లేయర్ అనమాట. దాంతో హీరో ఇంకా బాధపడతాడు. ఏది ఏమైనా సరే చనిపోయింది ఒక మనిషి కాబట్టి అతని ఫ్యూనరల్ కి నేను అటెండ్ అవ్వాలని చెప్పేసి హీరో ఆ ఫ్యూనరల్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అదే అలీసా అని ఒక అమ్మాయి ఫోన్ చేసింది కదా, ఆ అమ్మాయి కూర్చుని ఏడుస్తుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది అతను కూతురే ఈ అమ్మాయి అని చెప్పేసి వెళ్ళి ఆ అమ్మాయితో కొంచెంసేపు మాట్లాడతాడు. అంతేకాకుండా మీ నాన్న నేను ఫ్రెండ్స్ అమ్మ అని చెప్పంటంతో అవును అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా సిపిఆర్ క్లాస్ కి వెళ్తాడు అనమాట. ఒక మనిషి షాప్ బతుకుల్లో ఉన్నప్పుడు తనకి ఎలా సిపిఆర్ చేయాలని చెప్పేసి నేర్చుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక బొమ్మ కూడా తీసుకొచ్చుకుంటాడు. కాకపోతే హీరో ఏంటంటే ఈ యాక్సిడెంట్లని సిపిఆర్లు అని చెప్పేసి ఎక్కువ ఫోకస్ గా ఇక్కడ ఉండటం వల్ల వర్క్ సరిగా చేయలేకపోతాడు. దాంతో హీరో వాళ్ళ మేనేజర్ పిలిచి నువ్వు ఈ మధ్య వర్క్ కొంచెం తగ్గించావు బాగా, కాబట్టి కొంచెం ఫోకస్డ్ గా ఉండని చెప్పేసి ఒక వార్నింగ్ కూడా ఇస్తాడు అనమాట. అయినా సరే హీరో అదేం పట్టించుకోకుండా సిపిఆర్ కార్ యాక్సిడెంట్ అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే తన కొడుక్కి స్నానం చేపిస్తూ ఉంటుంది. కానీ మనోడు తల్ల జుట్టు అక్కడక్కడ ఊడిపోయి ఉంటుంది అనమాట. ఏమైందని చెప్పి కొడుకుని అడిగితే నేనే పిక్కేసుకున్నానని చెప్పేసి అంటాడు. దాంతో వీళ్ళిద్దరికి భయం వేసి ఒక సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఆవిడ మొత్తం వీడు ఏమంటుందంటే మీ ఇంటి దగ్గర యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, ఇదంతా చూసిన తర్వాత మీ అబ్బాయి ఇలా అయిపోయాడని చెప్పడంతో హీరో కోపం వస్తుంది. ఏమండి అక్కడ జరిగింది 2 యాక్సిడెంట్లే, అది కూడా మా అబ్బాయి చూడలేదు, కేవలం సౌండ్ మాత్రం విన్నాడు, ఆ మాత్రం దానికి ఇలా ఎలా అవుతుందని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సైలెంట్ అయిపోతుంది. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే పెళ్ళాన్ని నేను అబ్జర్వ్ చేసుకుంటూ పెళ్ళాన్ని నేను చూసుకుంటూ ఉంటాను, నువ్వు చక్కగా థెరపిస్ట్ కాబట్టి నీ పనికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో మరి నీ ఉద్యోగం సంగతి ఏంటని చెప్పేసి హీరోని అడుగుతుంది. నువ్వేం కంగారు పడకు నేను లీవ్ తీసుకుంటా అని చెప్పేసి లీవ్ తీసుకొని హీరో తన కొడుకుని చూసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో జాబ్కి వెళ్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే మనోడు ఇంటి దగ్గర ఉంది కొడుకుని చూసుకోవడానికి కాదు, ఇంటి దగ్గర ఉండి ఆ డమ్మీ బొమ్మ మీద అప్పుడప్పుడు సిపిఆర్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు అనమాట. అందుకని అలా చూసుకుంటూ ఉంటాడు. అలా 2 రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చి ఏమంటుందంటే చూడండి మన అబ్బాయికి మంచి కరాటే క్లాస్ మాట్లాడాను, అక్కడికి వెళ్తే మనోడు సెట్ అయిపోతాడని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే అక్కడికి వెళ్ళి ఒక 10 మందితో ఉంటే మనోడు మైండ్ మారిపోతుంది, మీరు అక్కడికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన కొడుకుని కరాటే క్లాస్ తీసుకెళ్తాడు. క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లాన్ని తీసుకుని మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాడు. అలా వెళ్లే దారిలో వీళ్ళని ఓవర్టేక్ చేసుకుని ఒక అంబులెన్స్ వెళ్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోకి మళ్ళీ డౌట్ మొదలైపోతుంది. ఒకవేళ మళ్ళీ తన ఇంటి దగ్గర యాక్సిడెంట్ ఏమైనా అయిందేమో అని చెప్పేసి హీరో వేగంగా కారుని తీసుకెళ్తూ ఉంటాడు. అలా హీరో ఇంటి దగ్గరికి వేగంగా వస్తాడు. వచ్చి చూస్తే నిజంగానే యాక్సిడెంట్ అయి ఉంటుంది. అందులోనూ కారు తగలబడిపోతూ ఉంటుంది అనమాట. దాంతో హీరో పరిగెత్తుకుంటూ ఆ కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆ కారులో ఉన్న ఆవిడేమో నా భర్తను కాపాడండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. ఈ గ్యాప్ లో కొంతమంది వచ్చేసి కారులో అతను బయటకు తీసుకొచ్చేసి సిపిఆర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా చేస్తూ ఉంటే హీరో తీక్షణంగా చూస్తూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు వచ్చేసి అక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో హీరో కూడా పక్కకు వస్తాడు. పక్కకు వచ్చిన తర్వాత అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మంటలార్పేస్తూ ఉంటారు. మరో పక్క మీడియా వాళ్ళు వచ్చేసి హీరోని క్వశ్చన్ అడుగుతారు, ఇలాంటి యాక్సిడెంట్ మీరు ఎప్పుడైనా చూసారా ఏంటని చెప్పి అడిగితే హీరో కూడా చెప్తాడు అనమాట, ఇక్కడ తరచూ యాక్సిడెంట్ జరుగుతాయండి, కానీ ఈసారి జరిగిన యాక్సిడెంట్ మాత్రం చాలా ఘోరమైందని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా హీరోకి తన కొడుకు గుర్తొస్తాడు. ఎందుకంటే
కారులో ఒక్కడే ఉన్నాడు కదా, పరిగెత్తుకుంటూ కారులోకి వెళ్ళి చూస్తే అక్కడ తన కొడుకు కనిపించడు. ఈ గ్యాప్ లో అక్కడికి మన కథలో హీరోయిన్ కూడా తన వర్క్ అయిపోయిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరో జరిగింది చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా భయం వేసి ఇద్దరు కలిసి కొడుకును వెతుకుతారు. అలా వెతికే ప్రాసెస్ లో ఎక్కడైతే కారు తగలబడిపోయిందో ఆ కారు దగ్గర నుంచి నా పెళ్ళాడు చూస్తుంటాడు అనమాట. హీరోయిన్ వెళ్ళి పెళ్ళాన్ని తీసుకొస్తుంది. కానీ హీరోకి అర్థమైపోతుంది తన మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగింది, పెళ్ళాన్ని కారు వదిలేసి పరిగెడతారా, అలా కాదు కదా అని చెప్పేసి హీరో మరుసటి రోజు వెళ్ళి తన భార్య చెప్పిన పీటర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత అసలు ఏం జరిగిందని చెప్పేసి ఆయన కూడా అడిగితే హీరో జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. ఇలా యాక్సిడెంట్లు అయ్యాయి మా ఇంటి దగ్గర, అంతా నా భార్య వల్లే జరిగింది. నా భార్య నా కొడుకుని కరాటే క్లాస్ లో జాయిన్ చేయకుండా ఉంటే నేను ఇంట్లోనే ఉండేవాడిని. అప్పుడు మా ఇంటి ఎదురుగా జరిగిన యాక్సిడెంట్ లో అతను నేను కాపాడేవాడిని అని చెప్పేసి హీరో ఎంతసేపు నేను కాపాడేవాడిని అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన తర్వాత పీటర్ కి ఆశ్చర్యం వేస్తుంది. ఆ తర్వాత పీటర్ ఏం చేస్తాడంటే హీరో కొన్ని సజెషన్లు ఇచ్చేసి నువ్వు ప్రశాంతంగా జీవితంలో ఉండి ఏం కాదులే అని చెప్పేసి ఇంటికి పంపిస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఆఫీస్కి వెళ్తే హీరో వాళ్ళ మేనేజర్ ఏమంటాడంటే నువ్వు అసలు పని చేయకపోవటం వల్ల మన కంపెనీ నుంచి ఒక పెద్ద కంపెనీ విడిపోయింది కాబట్టి చాలా నష్టాలు వచ్చాయి, అందుకని నేను ఉద్యోగం తీసేస్తానని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే నేను చాలా సమస్యల్లో ఉన్నానండి, దయచేసి కొంతకాలం సమయం ఉండి నేను రికవర్ అయ్యి మళ్ళీ వస్తానని చెప్పి అనడంతో నువ్వు రికవర్ అవుతావు అవో నాకు తెలియదు కానీ అవినంత మాత్రాన మళ్ళీ నేను జాయిన్ చేసుకోను, దయచేసి ఇక్కడికి రావద్దని చెప్పి అనడంతో హీరో ఎంతగానో బాధపడతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరో మాత్రం తన ఉద్యోగం పోయిన సంగతి హీరోయిన్ చెప్పకుండా చాలా క్యాజువల్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ హీరోతో ఏమంటుందంటే మన అబ్బాయికి థెరపీ సెషన్ ఉంది రేపు కాబట్టి ప్రిపేర్ గా ఉండని చెప్పి అంటుంది. దాంతో హీరో కూడా సరే అంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ జాబ్ కి వెళ్ళేటప్పుడు అబ్బాయి నేను స్కూల్ వదిలి పెడతానని చెప్పేసి వెళ్ళిపోతుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తాడు. ఆ తర్వాత హీరో ఇంట్లో ఉండి కూడా సిపిఆర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు, కార్ యాక్సిడెంట్ వీడియోలు చూస్తూ ఉంటాడు. ఇది కూడా బాగానే ఉంది. కాకపోతే కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళింటికి ఇద్దరు భార్యాభర్తలు వస్తారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి ఇంట్లోకి రానివ్వకుండా వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా మధ్యాహ్నం అయిపోతుంది. వెంటనే హీరోయిన్ ఫోన్ చేస్తుంది. హీరో కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు అనమాట థెరపీ సెషన్ కి. వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతుంది ఏంటి నువ్వు నీ ఉద్యోగం పోగొట్టుకున్న సంగతి నాకు చెప్పలేదని చెప్పి అంటంతో లేదు నిన్నే చెప్దాం అనుకుంటున్నాను బట్ నీకే తెలిసిపోయిందని చెప్పి అంటాడు. అదే సమయంలో ఆ థెరపిస్ట్ ఏమంటుందంటే చూడండి మీ అబ్బాయికి మీ ఇంటి దగ్గర కార్ యాక్సిడెంట్లు జరగడం వల్ల మీ ఊడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు, అందులోనే మీరు ఊరికి దూరంగా ఉంటున్నారు, మీ ఇంటి పక్కల గానీ మీ చుట్టుపక్కల గానీ ఎవరు పిల్లలు లేరు కాబట్టి ఇంకోసారి యాక్సిడెంట్ జరిగే లోపు మీరు ఆ పిల్లని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే అసలు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఫోన్ వస్తుంది. అది కూడా హౌస్ బ్రోకర్స్ దగ్గర నుంచి అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఇల్లు అమ్మేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసింది అనమాట. ఆ ఫోన్ రావడంతో హీరోయిన్ కూడా ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. కట్ చేస్తే కదా ఇప్పుడు ఇంట్లో ఓపెన్ అవుతుంది అనమాట. హీరోయిన్ పిచ్చ కోపంతో తన బట్టలను చదువుకుంటూ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నా వల్ల కావట్లేదని చెప్పి అంటుంది. బేసికల్ గా హీరోయిన్ అలా ఎందుకు అంటుందంటే ఈ రోజు ఉదయాన్నే ఇల్లు కొనడానికి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారనమాట. వాళ్ళని హీరో అక్కడి నుంచి పంపించేశాడు. బట్ పంపించేటప్పుడు ఏం చెప్పాడంటే ఈ ఇంటి దగ్గర తరచూ యాక్సిడెంట్లు అవుతాయండి, ఇల్లు మీరు కొనుక్కోవద్దు అని చెప్పాడు. సో దాంతో వాళ్ళు ఏంటంటే ఈ విషయం హీరోతో చెప్పారు, మీ ఇల్లు మేము కొనవండి అని చెప్పేసి. ఇది తెలుసుకున్న తర్వాత హీరోయిన్ కి పిచ్చ కోపం వచ్చేసి ఇల్లు అమ్ముతానంటే అమ్మనేవో, పోను నువ్వేమన్నా పనికి డబ్బులు సంపాదిస్తావంటే సంపాదించవు, ఆ ఉద్యోగం పోయిన సంగతి కూడా నాకు చెప్పలేదు, ఇలాంటి నీతో నేను ఎలా బతకాలని చెప్పేసి బట్టలు ప్యాక్ చేసుకుంటున్నప్పుడు ఆ సిపిఆర్ బొమ్మ కనిపిస్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కి ఇంకా కోపం వచ్చేసి ఏంటి ఇప్పుడు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరగాలి, జరిగిన వెంటనే ఆ కారులో ఉన్న వాళ్ళని నువ్వు కాపాడాలి, ఇదేనా నీ పైత్యం అని చెప్పేసి హీరోయిన్ కోపంతో తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వెళ్ళి లాయర్ ని మీట్ అవుతాడు. బేసికల్ గా హీరోయిన్ వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ హీరోకి విడాకులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకుంది. అందుకని కోర్టు నుంచి నోటీసులు వచ్చాయన్నమాట. దాంతో హీరో తన లాయర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనేమంటాడంటే ఇప్పుడు నేను నా కుటుంబంతో కలిసి ఉండాలంటే ఏం చేయాలని చెప్పి అంటంతో ఏమీ లేదు, నీ కుటుంబంతో నువ్వు కలిసి ఉండాలంటే ఆ ఇల్లు అమ్మేయాలి, అమ్మేసిన తర్వాత నీ పిల్లాన్ని బాగా చూసుకోవాలి అంతే అని చెప్పి అంటంతో హీరో కూడా బాగా ఆలోచించుకొని అమ్మేస్తానని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఆ మరుసటి రోజు హీరో తన కొడుకుని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత నువ్వేం కంగారు పడకు, ఖచ్చితంగా మనం మళ్ళీ కలిసి ఉంటాం, ఇల్లు అమ్మేస్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఇల్లు కొనడానికి ఇద్దరు కపుల్స్ వస్తారనమాట. వచ్చిన తర్వాత చాలా తక్కువ రేటుకి అమ్మేస్తాడు. వాళ్ళకి డౌట్ వచ్చి ఏంటంటే ఇల్లు తక్కువ రేటుకి అమ్మేస్తున్నారని చెప్పి అనడంతో హీరో ఏమంటాడంటే నాకు నా భార్యకి విడాకులు అయ్యాయండి కాబట్టి ఈ ఆస్తిని సగం సగం పంచుకోవాలి అందుకని అమ్మేస్తున్నానని చెప్పి అనడంతో వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత అంతా అయిపోతుంది. హీరో కూడా తన కొడుకు ఫోన్ చేస్తాడు, ఇల్లు అమ్మేసానరా మనందరం కలిసి ఉందాం అని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే నాకు ఒక కుక్క కావాలి, పీటర్ అంకుల్ దగ్గర ఉన్న కుక్క లాంటిది అని చెప్పేసి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు. పీటర్ ఎవరు థెరపిస్ట్ కదా, హీరోయిన్ చెప్తే వెళ్ళి మీటాడు కదా. అందులోనూ హీరోయిన్ ఏమంది నా కొలిగ్ అని చెప్పింది. ఒకవేళ వీళ్ళిద్దరికి ఏమైనా రిలేషన్ ఉందా అని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సర్లే అని చెప్పేసి నీకు సేమ్ అలాంటి కుక్కనే కొనిపిస్తానని చెప్పి అంటాడు. దాంతో హీరోయిన్ లైన్ లోకి వచ్చి చూడు నీ వల్ల అది కాదులే గానీ ముందు ఇల్లు అమ్మే పని చూడని చెప్పి అంటంతో హీరో బాగా డిసప్పాయింట్ అయిపోతాడు. ఒక పక్క బాగా వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షంలో కూడా సామాన్లు ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అనుకోకుండా హీరో కాల్ జారి కింద పడతాడు. కాకపోతే హీరోకి దెబ్బలేం తగలవు అనుకోండి, కానీ హీరోకి కరెక్ట్ గా అదే సమయంలో ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగిద్ది అని అనిపిస్తుంది. దాంతో యాక్సిడెంట్ జరిగిద్దేమో
అని చెప్పేసి విండో పక్కన ఒక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పెడతాడు. ఆ తర్వాత విండోలోంచి చూస్తూ ఉంటాడు అనమాట. ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుందా అని చెప్పేసి ఒక్కళ్ళకి కూడా యాక్సిడెంట్ అవదు. దాంతో హీరో కోపం వచ్చేసి ఇలా కాదని చెప్పేసి ఆల్రెడీ వర్షం పడుతుంది చిన్నగా, మళ్ళీ రోడ్డు మొత్తాన్ని ప్రాపర్ గా మొత్తం తడిపేసి యాక్సిడెంట్ ఎలా చేస్తాడనమాట. అయినా సరే ఎటువంటి యాక్సిడెంట్ అవదు. దాంతో హీరో కోపం వచ్చేసి ఇక్కడ ఎలాగైనా యాక్సిడెంట్ జరగాలని చెప్పేసి ఆ చెట్లు కట్ చేసే మిషన్ ఉంటుంది కదా, దాంతో వెళ్లి నావిగేషన్ బోర్డ్ ని కట్ చేస్తాడు. అప్పుడే కదా డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఇక్కడ ఒక షార్ప్ కార్నర్ ఉందని తెలియకుండా ఉంటుంది. దాంతో దాన్ని కూడా కట్ చేసి వచ్చి మళ్ళీ చూస్తూ ఉంటాడు. అయినా సరే ఎటువంటి యాక్సిడెంట్ జరగదన్నమాట. దాంతో హీరో అక్కడే వెయిట్ చేసి కూర్చొని అక్కడే నిద్రపోతాడు. కానీ హీరో నిద్రపోయిన కొంత సమయానికి అక్కడ ఒక యాక్సిడెంట్ అవుతుంది. దాంతో హీరో అనుకున్న ఆశ నెరవేరింది కదా, మళ్ళీ పరిగెత్తుకుంటే కారులో ఆమెను బయటకు తీద్దాం చూస్తాడు. ఎందుకంటే లోపల ఉంది ఒక లేడీ అనమాట. ఎలాగోలా ఆమెను బయటకు లాగుదాం చూస్తుంటే పక్కనే ఒక బస్సు వెళ్తుంది. ఆ బస్సును ఆపి యాక్సిడెంట్ జరిగిందని చెప్పడంతో వాళ్ళందరూ హీరోకి హెల్ప్ చేయడానికి వస్తారు. అదే సమయంలో హీరో ఏమంటాడంటే పోలీసులకు ఫోన్ చేయండి, అంబులెన్స్ కి ఫోన్ చేయండి అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఫోన్ చేస్తారు. ఈ గ్యాప్ లో హీరో ఆవిడ బయటకు తీసి ఆవిడకి సిపిఆర్ చేస్తాడు. కాకపోతే ఆవిడే బతకదు. దాంతో హీరో బాధపడతాడు అనమాట. ఎందుకంటే హీరో మనుషుల్ని కాపాడదామని చెప్పేసి ప్రిపేర్ అయిపోయి హీరో అనుకున్నాడు, కానీ అది జరగలేదు. దాంతో హీరో ఏడుస్తాడు కూడా. కానీ కొంత సమయానికి ఆవిడే బతుకుతుంది. దాంతో హీరో ఆనందానికి అవధిలో ఉండవనుకోండి. నేను అనుకున్నది జరిగింది, ఈ అమ్మాయిని నేను బతికిచ్చానని చెప్పేసి హీరో ఎంతగానో ఆనందపడతాడు. కరెక్ట్ గా అదే సమయానికి అంబులెన్స్ వస్తుంది. వాళ్ళు వచ్చేసి అమ్మాయిని తీసుకెళ్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హీరోని పొగుడుతూ ఉంటారు. ఎందుకు హీరో ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడాడు అని చెప్పేసి. అదే సమయంలో హీరో ఫేస్ ని చూపిస్తారు. తను అనుకున్నది నెరవేరింది, తన కోరిక తీరిందని చెప్పేసి హీరో ఒక పైత్యంతో నవ్వుతాడు అనమాట. వీడి పైత్యం పాడుగాను. ఎందుకంటే యాక్సిడెంట్ జరగడం ఏంటి, ఆ జరిగిన వాళ్ళని వీడు కాపాడటం ఏంటి, అందులో హీరోయిన్ చూసుకోవడం ఏంటి, వీడి పిచ్చి కాకపోతే. దాంతో హీరో కూడా నవ్వుతూ ఉంటాడు అనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమా నాకు నచ్చడానికి రీజన్ ఏంటంటే మన దేశంలో చాలా మంది ఇలాగే ఉన్నారు. ఎవరికైనా ఆపద వస్తే బాగుండు, వాడికి హెల్ప్ చేసి హీరో అయిపోవచ్చు. ఎవరికి ఏదైనా జరిగితే బాగుండు, వాడు మన దగ్గరకు వచ్చి హెల్ప్ అడుగుతాడు, మనం వెళ్ళి ఆ హెల్ప్ చేసి హీరో అయిపోవచ్చు అని చెప్పేసి చాలా మందికి పనికి మాలిన ఆలోచనలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ సినిమా చూసిన తర్వాత నాకు వాళ్ళు గుర్తొచ్చారు. మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఏది ఏమైనా సరే ఇలాంటి కొంచెం డిఫరెంట్ సినిమాలు మాత్రం మీరు నిజంగా చూసి ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు చేస్తాను. బట్ మీకు నచ్చిందో లేదో నాకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సిందే. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి డిఫరెంట్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. బాయ్.